కొబ్బరి ముద్దలు రుచికరంగా తింటుంటే ఇంకా తినాలనిపించేంత టేస్ట్గా అయితే ఉంటాయండి నేను చేసేవైతే మాత్రం. ఇవి నేను ఎలా చేసానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా కొబ్బరి చిప్పలే ఒలుచుకోవాలండి. చూసారా, పెంకంతా తీసేసి ఇలా ఒలుచుకోవాలి. కొబ్బరి ఎప్పుడైనా సరే ఇలాగే తుడుము పట్టుకోవాలండి. నేను ఎప్పుడైనా సరే ఇలాగే తుడుము పడతాను, మిక్సీకి అస్సలు వేసుకోకూడదు. చూసారా, మొత్తం తుడుము పట్టుకున్నాం కదా. ఇప్పుడు బౌల్కి కొలత వేసుకుందాము. బెల్లం ఎంత వేసుకోవడానికి కోసం ఇలా తుడుము అయితే కొలత వేసుకొని ఒక బౌల్ నిండా వేసాం కదండి. ఇప్పుడు రెండో బౌల్కి అయితే 3/4 వచ్చింది. 1/3 కప్పు అయితే అయింది. ఇప్పుడు బెల్లం అయితే ఒక 3/4 కప్పు అయితే వేసాను. ఈ రెండు బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. నీళ్ళు అస్సలు వేయకూడదు. కొంతమంది పాకం పట్టి పోస్తారు, అస్సలు రుచి ఉండదండి. ఎప్పుడైనా సరే ఇలాగే రెండు కలిపి పొయ్యి మీద పెట్టేసి సన్నటి మంట పెట్టుకోవాలి. బెల్లం సరిపోలేదని చెప్పేసి మళ్ళీ కొంచెం అయితే వేసాను. తీపి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, కొంచెం తీపి కావాలనుకున్న వాళ్ళు నేను చెప్పిన కొలతలతో వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం దగ్గర నిలబడి మాడిపోకుండా కలబెట్టుకుంటూ ఉండాలండి. పెద్ద మంట పెట్టామంటే మాత్రం మాడిపోకుండా ఇలాగే జాగ్రత్తగా దగ్గర నిలబడి కలబెట్టుకోవాలి. బెల్లం అంతా కరిగి చూసారే ఎంత బాగా వచ్చిందో. అందుకే నీళ్లు వేయకూడదు అనేది. కొబ్బరిలో నీళ్లు ఉంటాయి కాబట్టి బెల్లం ఉడకగానే అది రెండు కలిసి బాగా దగ్గరకు వచ్చేస్తుంది. దగ్గరికి ఇలా ఉడికిన తర్వాత మనము ముద్ద కావాలంటే మనం చూసుకోవాలండి. బాగా దగ్గరకు వచ్చేసి దాంట్లో నీరంతా ఇనిగిపోతుంది. చూసారు కదండి, బాగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ముద్దకి వస్తుందో రాదో చూపిస్తాను చూడండి. ఎందుకంటే మనం చెక్ చేసుకోవాలా ముద్దకు వస్తుందో రాదా అనేది. చూసారా, వీడిపోతుంది. ఇలా ముద్ద చేసినప్పుడు వీడిపోకుండా ముద్ద అవ్వాలా, అప్పుడే ముద్దకి వస్తున్నట్టు లెక్క. ఇంకో కొంచెం సేపు అయితే పొయ్యి మీద సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. సన్నాన్ని సెగన ఉంచుకొని పొయ్యి మీద కలబెట్టుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఇప్పుడైతే ముద్ద అయిపోయింది. ముద్ద ఇలా గట్టిగా వచ్చినప్పుడే మనకి ఇంకా ఆపేసుకోవడమేనండి పొయ్యి. ఇంకా ఎక్కువసేపు ఉంచారంటే గట్టి పడిపోద్ది, ముద్ద చేయడానికి రాదు. చూసారు కదండి ఎంత బాగా వస్తున్నాయి ముద్దలు. ఇలా ముద్దలు చేసుకుంటే మాత్రం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇవి మంచిది కానీ కొబ్బరి బెల్లం ముద్దలు ఆరోగ్యానికి కూడా మంచిది. చూసారు కదండి, కొబ్బరి ముద్దలు నేను చేసిన విధానం అయితే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. కొబ్బరి ముద్దలు చూసారు కదండి, సూపర్గా ఉన్నాయి. మరో మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తానండి. నచ్చితే లైక్ చేయండి.